హాయ్ అండి. మా ఇంట్లో రెంట్‌కున్న వాళ్ళతో మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో వీడియో చేస్తున్నాను కదా! ఇదైతే నెక్స్ట్ వీడియో అండి. వాళ్ళైతే కరెంట్ బిల్ కట్టలేదు. మా వారే కట్టారని చెప్పాను కదండీ! ఫైనల్‌గా వాళ్ళతో విసిగిపోయి ఇంకా బాధతో అయితే వాళ్ళని ఖాళీ చేసేయమన్నామండి ఇల్లైతేని. ఇక్కడేముంది ట్విస్టు, ఎవరైనా రెంట్ ఇవ్వకపోతే ఖాళీ చేసేయమంటారు కదా! అని చెప్పేసి అనుకుంటున్నారేంటి? మా వారైతే ఎంత విసిగిపోయారో ఇక్కడ చెప్తానండి. వాళ్ళైతే అప్పటికే 2 మంత్స్ అయితే రెంట్ మాకివ్వాలి. అయినా కూడా ఇవ్వక్కర్లేదని చెప్పేసి వెళ్ళిపోమన్నారు. ఆయనైతే వాళ్ళతో అంత విసుక్కుపోయారనమాట. అయినా కూడా వాళ్ళైతే మేమిప్పుడు ఖాళీ చేయము. ఈ 1 మంత్ మాకైతే టైం ఇవ్వండి. నెక్స్ట్ అయితే మేము ఖాళీ చేస్తాము. మాకు ఇల్లెక్కడ దొరకదు. అంటే ఈ 2 మంత్స్ కాకుండా ఇంకొక 1 మంత్ కూడా మాకు ఇల్లివ్వండి ఫ్రీగా అన్నట్టు మాట్లాడారండి. నేనైతే వాళ్ళతో గట్టిగానే మాట్లాడాను. ఆల్రెడీ మీరు 2 మంత్స్ అయితే రెంట్ ఇవ్వలేదు. ఇంకొక 1 మంత్ కూడా ఇవ్వరా అని అయితే అడిగానండి. వాళ్ళైతే వాళ్ళ పంతమే నెగ్గించుకున్నారనమాట. వాళ్ళైతే 3 మంత్స్ రెంట్ అయితే ఇవ్వలేదు మాకు. 1 మంత్ కూడా ఎక్స్ట్రా ఉండేసి, తర్వాత మాతో చెప్పుకోకుండా సడెన్‌గా ఇల్లైతే ఖాళీ చేసేసి, ఇల్లు ఎక్కడ పడితే అక్కడ చెత్తంతా అలా పడేసేసి, కీ కూడా ఇవ్వకుండా కీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారండి. ఇక్కడ ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చేసి వెళ్ళారండి మాకైతేనే. అదేంటంటే మధ్యలో ఒకసారి కరెంట్ బిల్ పే చేయకపోతే మా వారైతే పే చేశారని మీకు చెప్పాను కదా! అప్పుడైతే పే చేసిన తర్వాత మా వారైతే మీరైతే రెంట్ ఎలాగో టైంకి ఇవ్వట్లేదు. కనీసం కరెంట్ బిల్ అయినా పే చేయండి అని అయితే చెప్పారు. వాళ్ళైతే 4,000 వరకు అయితే కరెంట్ బిల్ పెండింగ్ పెట్టేసుకున్నారండి. ఇంకా అది కూడా పే చేయకుండా అయితే సడన్‌గా చెప్పకుండా అయితే వెళ్ళిపోయారు. ఇంకొకటి కూడా చేశారండి. అదేంటంటే అక్కడ బోర్ ఉంటుంది కదా మాకు. అది కూడా మోటార్ అయితే పాడు చేసేసి వెళ్ళిపోయారనమాట. అది మాకు బాగు చేపించుకోవడానికి ఇంకొక 5,000 అయితే పడింది. ఇలా మొత్తం మీద వాళ్ళ వల్ల అయితే మేము చాలా అయితే లాస్ అయిపోయామండి. ఇంకా మా వారైతే డబ్బులు పోతే పోయినీలే ఖాళీ చేశారు కదా అని అన్నారండి. నెక్స్ట్ రెంట్‌కొచ్చిన వాళ్ళైతే ఇంకా చుక్కలు చూపించారు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. వీడియో నచ్చితే గనుక ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి.